రోజుకి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా? మినిమం మినిమం 4 కోట్లు. మీరు టీవీ చూస్తే ఎన్ని వేల మంది వస్తున్నారు, ఎంత బంగారం వస్తుంది. అంటే ఈ మధ్య టీవీ చూస్తలేరు, ఫోనే చూస్తున్నాం కనుక తిరుపతిలో ఏం జరుగుతుందో కూడా మనం చూడట్లేదు. అది టీవీలో ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వస్తున్నాయి, ఎంత లెక్క అవుతుంది. తిరుపతి కానివ్వండి, అయోధ్య రామాలయం కానివ్వండి, వాటికన్ కానివ్వండి, ఇలా పెద్ద పెద్ద గుళ్ళు, మసీదులు, చర్చీల చుట్టూ కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. వ్యాపారమే అని అనక తప్పదు. అందుకోసమే అక్కడ కమిటీలలో సభ్యత్వం కోసం పోటీలు, అక్కడ పనిచేయడానికి పూజారులు, పాస్టర్ల మధ్య పోటీలు, మేమే అక్కడ పని చేయాలి అంటూ దానికోసం పోటీలు, పైరవీలు. కారణం అక్కడ పెద్దగా వ్యాపారం జరుగుతుంది కాబట్టి. ఆమ్దాని లేని దగ్గర ఏ విధమైన పోటీలు ఉండవు, ఎవరు వాటిని పట్టించుకోరు. దేశవ్యాప్తంగా అన్ని ధార్మిక ప్రదేశాలలో ఇదే పరిస్థితి. ఆఖరికి వీరంతా కలిసి పైసే మే పరమాత్మ హై అనే మాటని నిజం చేస్తున్నారు.